సో, ఇంకా రియల్ ఎస్టేట్‌లో చిన్నపాటి మోసాలు ఇలాంటివి రిజిస్ట్రేషన్స్ విషయంలో జరుగుతున్నాయి గాబట్టి, జనాలు రిజిస్ట్రేషన్ ముందు ఎలాంటి వాస్తవాలు తెలుసుకోవాలంటారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే ఉన్నాయి మార్కెట్‌లో. ఓకే. అనాథరైజ్డ్ లేఅవుట్ లేవు. ఉన్నా కూడా వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఓకే. సో, దాని బేసిక్ థింగ్ మీద ఏం చేశారంటే రీసెంట్‌గా ఎల్ఆర్ఎస్ కూడా మనకు మార్కెట్‌లోకి విడుదల చేశారు గవర్నమెంట్. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అప్రూవ్స్ అన్నీ కూడా ఆథరైజ్డ్ అప్రూవ్స్ హెచ్ఎండిఆర్, డీడీసీపీ ఉన్నాయి కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరికుందో తెలుసుకోవాలి మనము. వాళ్ళకు కంపెనీకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది అనేది చూసి పేమెంట్ చేసుకోవాలి. హ్మ్. లేదు మనకు అంత డౌట్‌గా డిఫికల్టీస్ ఉన్నాయి, మనకు ఏదైనా డౌట్ అనిపించినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్‌కి వెళ్తామో అప్పుడే క్యాష్ పట్టుకొని వెళ్ళాలి. ఓకే. అప్పుడు మాత్రం మనం పే చేసుకుంటే బెటర్. లాస్ అవ్వకుండా ఈజీ వే ఉంటది. అవుతుంది. సో, చాలా మంది అనాథరైజ్డ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్స్ ఫేస్ చేస్తారంటారు? ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ టైం ఏం చేసిందంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏవైతే ఉన్నావో వాటికి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసింది. ఓకే. సో, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బ్లాక్ అయిపోయినట్టే కదా ఇక్కడ. హుహు. సో, ఇప్పుడు వాళ్ళకి ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అనాథరైజ్డ్ లేఅవుట్‌కి లేఅవుట్ రెగ్యులేషన్ యాక్ట్ కోసం ఏం చేసిందంటే ఎల్ఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేశారు. హ్మ్. సో, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఎవరైతే తీసుకుంటారో ఆ ప్రాజెక్టులకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మళ్ళీ. లైక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ టైప్. హుహు. వాళ్ళకి ఓకే. కూడా గవర్నమెంట్ అన్ని రకాల అథెంటికేషన్స్ ప్రొవైడ్ చేయబడతాయి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయడం వల్ల. ఓకే. బట్ అంటే ఒక మనిషికి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, లేఅవుట్ ఉంది అని చెప్పేది ఏజెంట్స్ త్రూగానే అవును. మాక్సిమం కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. బట్ అవును. ఏజెంట్స్ విషయానికొచ్చేసరికి వాళ్ళు కూడా ఫేక్ ప్రామిసెస్ చేయడం, ఒక ప్రాజెక్ట్ దగ్గర 2-5% ఆఫ్ కమిషన్ తీసుకోవడం. ఈ ప్రాసెస్ అనేది ఎంతవరకు కరెక్ట్ అసలు? అంటే ఫేక్ ప్రామిసెస్ అనేది మనకు తెలిసిపోద్దండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్‌కి వెళ్ళాం మనము. హ్మ్. అక్కడ ఏమి లేకుండా ఏదో చేస్తామంటే మనకు తెలియకుంటే ఎలా ఉంటుంది? హుహు. దట్ ఒక హెచ్ఎండి ప్రాజెక్ట్‌కి వెళ్ళినప్పుడు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఛాన్స్ ఉండదు. అవును. వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు మ్యాండేటరీ ఆడ బ్రోచర్ మీద మెన్షన్ చేసి ఉంటారు. దట్ కొంతమంది ఫేక్ ప్రామిసెస్ అప్పటి వరకు ఆ సిట్యుయేషన్ మేనేజ్ చేయడం కోసం చేసి ఉండొచ్చు కానీ యాజ్ పర్ ప్రాజెక్ట్‌ని బట్టి చూస్తే మనకు తెలిసిపోతుంది. అందులో ఏం చేయగలుగుతారో, ఎంత చేయగలుగుతారని. ఓకే. కానీ అంటే సొసైటీలో ఉన్న ట్రస్ట్ ఏంటి అంటే సారీ. సొసైటీలో ఉన్న వాళ్ళ యొక్క మాట ఏంటి అనంటే ఏజెంట్స్‌ని నమ్మొద్దు అనే అంటారు. అండ్ దట్ ఇప్పుడు మనకి ఆన్‌లైన్ టూల్స్ ఈ ఓఎల్ఎక్స్, మ్యాజిక్ బ్రిక్స్ ఇలాంటివి వచ్చేసిన తర్వాత ఇంకా చెప్పాలంటే అసలు ఏజెంట్స్ అవసరమే లేకుండా పోతుంది. మరి ఇదేమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? డెఫినెట్‌గా ఏజెంట్ వల్ల లాభం జరిగేది బయ్యర్‌కి. ఓకే. బిల్డర్‌కి ఎంత లాభం ఉంటుందో బయ్యర్‌కి అంతే లాభం ఉంటుంది. హుహు. సో, ఏజెంట్ అనేవాడు ఏంటంటే మిడిల్ మ్యాన్, మెసెంజర్ లాంటి వాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక ప్రాపర్టీ చూసినప్పుడు ఆ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్‌గా ఓనర్‌ని అడగలేం. ఓకే. ఈవెన్ ఓనర్‌ని అడిగినా కూడా ఓనర్ బిజీ షెడ్యూల్‌లో ఉండి ప్రతిదీ కమ్యూనికేట్ చేయలేడు. సో, ఇక్కడ మెసెంజర్ ఉండడం వల్ల ఏమైతుందంటే ఏజెంట్ గానీ, కన్సల్టెంట్ గానీ ఎవరైనా ఉంటే హ్మ్. మనకు కంపెనీ యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వగలుగుతాడు. ఏదైనా ఇష్యూ ఉన్నా మనకు చెప్పగలుగుతాడు. ప్రాపర్ వేలో మనతో కమ్యూనికేట్ ఉండి మనతో రిలేషన్ ఏర్పడుతుంది. సో, ఓకే. దానివల్ల మనకు అక్కడ ఉన్నటువంటి డెవలప్‌మెంట్స్ గానీ, రేపు ఫ్యూచర్‌లో ఏదన్నా రీసేల్ చేయాలన్నా కూడా ఆ కన్సల్టెంట్ ఉపయోగపడతాడు, ఆ ఏజెంట్ ఉపయోగపడతాడు. బట్ హ్మ్. మీరన్నట్టుగా 2-5% ఆఫ్ ది ఏజెంట్లు ఫేక్ ఉండొచ్చు. వాళ్ళ అప్పటి సేల్ కొరకు వాళ్ళు ఏదైనా మాట్లాడి ఉండొచ్చు కానీ మాక్సిమం అట్లాంటి ఇష్యూస్ లేకుండా రియల్ ఎస్టేట్ మొత్తం స్ట్రీమ్ లైన్ అయిపోయింది. మాక్సిమం ఓకే. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్ వస్తున్నారు ఇక్కడికి. దీన్ని ఒక ప్రొఫెషన్‌గా తీసుకొని మార్కెట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అటువంటిది లేదు. ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే చేస్తామో అదే చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్‌లో. ఓకే. ఎవరైనా ఒక 2-5% ఆఫ్ ది ఈ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి. ఏ ఇండస్ట్రీలో అయినా ఉంటాయి. హ్మ్. అది హ్మ్. ఇక్కడ కూడా ఉంది. ఓకే. అంతే అంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఈ ఫార్మ్ ప్లాట్స్ విషయానికొస్తే చాలామంది లైక్ మార్కెట్‌లో ఒక మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు దీనికి. అవును. అది కూడా నిజమైన క్రేజేనా? లేకపోతే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా? అంటే ఫార్మ్ ప్లాట్స్ అనే కాన్సెప్టే కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అవును. ఇప్పుడు 121 గుంట ఫార్మ్ ప్లాట్ కొనుక్కొని ఏం చేయగలుగుతాం మనం? ఏమన్నా రిసార్ట్ కైండ్ ఫార్మ్ హౌసెస్‌కి అంతే గుంటలో ఎప్పుడో ఏం చేయలేం మనం. ఓకే. గుంటలో మినిమం ఒక 5 గుంటలు ఉందనుకోండి. దాంట్లో చిన్నగా మనం ఏదో ఒక కాట్ ఏసుకొని, అంతే. దాంట్లో ఏమైనా ప్లాంటేషన్ పెట్టుకొని, హ్మ్. ఏదో వెజిటబుల్ అట్లా పండించుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటది. దట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, ఏ అథారిటీ బాడీస్ నుంచి వీటికి అప్రూవ్స్ ఉండవు ఫార్మ్ ల్యాండ్స్‌కి. మనకు నచ్చినట్టుగా రోడ్లేయొచ్చు, మనకు నచ్చినట్టుగా ఫ్లాట్‌లేయొచ్చు, అమ్మొచ్చు. ఏ హుహు. సర్వే నంబర్ ఆఫ్ ఫ్లాట్ అమ్ముతున్నాం, ఎక్కడ అమ్ముతున్నాం, ఏ పొజిషన్‌లో అమ్ముతున్నామో అథెంటికేషన్ దీనికి ఉండదు. ఓకే. దట్ ఆ రోడ్లు మార్ట్‌గేజ్ ఆ విలేజ్‌కి చేస్తున్నారా లేదా? ఆ రోడ్లు ఎవరి పేరు మీద ఉంటున్నాయో కూడా తెలియదు. సో, హుహు. ఎవరైతే ఫార్మ్ ల్యాండ్స్ చేసి ఆ రోడ్లు ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్‌కి మార్టిగేజ్ చేసి ఉన్న ఫ్లాట్స్ అయితే కొద్ది వరకు పర్లేదు. కానీ ఆ రోడ్లు ఎవరి పేరు మీద మార్టిగేజ్ చేస్తున్నాం, చేస్తామని చెప్పి అమ్మి తర్వాత చేయకపోతే ఇష్యూ అవుద్ది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాలు మనం ఫార్మ్ ల్యాండ్ వేసాం. అందులో 10 ఎకరాలు రోడ్లే ఉంటాయి. సో, తన పేరు మీద రికార్డులో 10 ఎకరాలు ఉన్నట్టుగా. అవును. సో, 10 ఎకరాలు ఎవరి పేరేసులో ఉన్నట్టు ఎవరికి ఉన్నట్టు.
ఆ ప్రూఫ్స్ అనేవి దాంట్లో ఉండవు. ఉండవు. అదే ఓకే. అప్రూవల్ లేఅవుట్ అయిందనుకోండి, మనం ఆ రోడ్లు గానీ, అక్కడున్న పార్కులు గానీ, అక్కడుండే సోషల్ అమ్యూనిటీస్ ఏరియా అంతా కూడా లోకల్‌గా ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఏ రెవెన్యూ విలేజ్‌కి ఎంతొచ్చో ఆ విలేజ్‌కి మనం మార్టిగేజ్ చేస్తాం. హ్మ్. సో, లేదా గిఫ్ట్ డీడ్ చేసి ఇస్తాం మనం. గిఫ్ట్ డీడ్ ఇస్తాం కాబట్టి ఆ విలేజ్ చెందుతుంది. వీళ్ళు అట్లా గిఫ్ట్ డీడ్ చేసి ఇస్తున్నారా లేదా? మార్టిగేజ్ చేస్తున్నారా లేదా తెలియదు కదా! ఓకే. ఒకవేళ అట్లా చేసుంటే గుడ్. చేయకపోతే ఏదైనా ఇష్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, పాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే కమర్షియల్ ల్యాండ్స్ నుంచి ఇప్పుడు రెసిడెన్షియల్ ల్యాండ్స్‌కి డిమాండ్ పెరుగుతుంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? చాలా డిమాండ్ అయితే పెరిగిందండి. ఓకే. కమర్షియల్ స్పేస్‌తో కంపేర్ చేస్తే రెసిడెన్షియల్ అని పెరిగింది. అంటే కమర్షియల్ స్పేస్‌లో పనిచేసే సైజ్ కంటే రెసిడెన్షియల్‌లో ఉండే సైజ్ పెరిగింది మనకు. ఎంప్లాయీస్ హైదరాబాద్ మార్కెట్‌లో ఇటు ఐటీ గానీ, అటు ఫార్మా ఇండస్ట్రీ గానీ, మనకు కన్‌స్ట్రక్షన్ మార్కెట్ గానీ, ఇవి చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ మనకి ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. ఓకే. 7.8 లక్షల మంది మనకి ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫార్మా ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ 3-5 lakhs మంది ఫార్మా ఎంప్లాయీస్ ఉంటారు. సో 13-14 లక్షల మంది ఎవ్రీ ఇయర్ మనకు రొటేషన్ అవుతుంటది ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే రెసిడెన్షియల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ మార్కెట్లో. ఓకే. సో, హైదరాబాద్ ఇన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇది లైక్ ఎవర్‌గ్రీన్ టాపిక్ లాగానే నిలుస్తుంది. ట్రిపుల్ ఆర్ గురించి మాట్లాడాలి అని అంటే, సో దీని బేసిస్‌లో మనం ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయనేది చెప్పగలరా? అంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ నియర్ బై టౌన్లలో లేదా నియర్ బై త్రిబుల్ ఆర్ ఇన్వెస్ట్ చేయడం వల్ల డెఫినెట్‌గా అప్రిషియేషన్ ఉంటుందండి. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ 7,000-12,000 బిట్వీన్ ప్రైస్‌లో నియర్ బై త్రిబుల్ ఆర్ పరిసర ప్రాంతాల్లో దొరుకుతుంది. ఈ త్రిబుల్ ఆర్ వచ్చే ప్రాంతాలు కూడా చూసినట్టయితే అర్బనైజేషన్ పరంగా, రెవెన్యూ పరంగా మంచి స్ట్రాంగ్ టౌన్స్ ఇవన్నీ కూడా. ప్రతి హైవేలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ 30 కిలోమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ హైవేలో చూసినట్టయితే చౌటుప్పల్, బెంగళూరు హైవే చూస్తే షాద్ నగర్, మనము ఈ శ్రీశైలం హైవే చూస్తే ఆమన్గల్ కడతాల్ మధ్యలో వస్తుంది. ఇవన్నీ కూడా మంచిగా అర్బనైజేషన్ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఆల్రెడీ అప్రిషియేట్ అవుతున్నటువంటి టౌన్స్ ఇవన్నీ కూడా. అక్కడ ఇప్పుడున్నటువంటి టైంలో ఇన్వెస్ట్ చేసిన 10,000-12,000, 7,000-12,000 మధ్యలో ఈ ప్రైస్లో దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల రీజనల్ రింగ్ రోడ్డు డెవలప్ అయ్యి కన్స్ట్రక్షన్ అయిపోయి ఓపెన్ అయ్యే లోపు గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పక్క ఫ్యూచర్ సిటీ అని, ఒక పక్క స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టేజెస్ అని ఇవి చేస్తున్నాయి. అక్కడుండే పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ ప్రాంతంలో ఉండడం కోసము శాటిలైట్ టౌన్షిప్స్ నిర్మించాలనే ప్లానింగ్లో ఉంది. సో అలాంటి టైంలో మనం ఏదైతే 7,000-12,000 మధ్య ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో డెఫినెట్గా అప్రిషియేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దట్ రీజనల్ రింగ్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దెన్ వన్స్ స్టార్ట్ అయిందంటే ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది. రోడ్ కంప్లీట్ అయ్యేసరికి మనము 50% వేరియేషన్లో ఉంటాం మనం ప్రైస్ ఇక్కడ. ఓకే.